శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెరలేని టీ 2 బల్లులు. 6వ అధ్యాయములోని షిరిడీలోని జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలోని హరిదాసుని తెచ్చుట ఎంత కష్టంగా నుండెడిది, తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించున్నట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకును దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకం అందించుకొనియే ఉందురు. ఈ అధ్యాయములో దాసగను హరికథలు నెట్లు చెప్పువారో వర్ణింతుము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశములోని హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనెదరు. తలపైని పాగా గాని పేట, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి ధోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలోని హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితోని, ఏమోయ్ పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నాననియు దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీయును ఎందుకు? కోటు, కండువ, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరంపై ఈ అలంకారములన్నీయును ఎందుకు? వెంటనే దాసగను వాటన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుండి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూనూ ధరించలేదు. నడుము మొదలు తల వరకును ఏమియును వేసుకొనివాడు కాదు. చేతిలోని చిరుతలు, మెడలోని పూలమాల మాత్రమే ధరించడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలోని తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని శరీరంపైని ఏమీను తొడిగేవారు కారు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుండి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కరు చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలోని బాబాను గూర్చి అందరికీ తెలియను గాని, నానాసాహెబ్ చంద్రోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయును ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమనొచ్చును. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరును హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వకమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరును వచ్చెదరు. వచ్చిన వారిలోని చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగను యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చటనొక ఉదాహరణము ఇచ్చెదను. ఠానాలోని ఉన్న కౌపీనేశ్వరాలయములోని ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలోని చోల్కర్ అనతడుండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులోని గుమ్మస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబముననే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసెదను. నీ పేరును కలకండ పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాసయ్యెను. స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను. చోల్కర్ పేదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనను దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపను దాటలేడనియు కదా లోకోక్తి. చోల్కరు కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలోనే చెల్లించవలయునని ఆదురత కలిగెను. కావున తన సంసారమునకు
ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలయుననియు నిశ్చయించుకొనును. తేనీటిలోని వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలనియును ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా నున్నదనియు బాబాతో చెప్పెను. చోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురును మసీదులోని ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలోని విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కర్ మనసు కరిగెను. అతడు ఆశ్చర్య నిమగ్నుడయ్యను. వారి కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలోని చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమై ఉండునానని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలెనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తిరియాకు నీళ్లలోని చక్కెరను ఉపయోగించక పోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తితోని మీ చేతులు చాపినచోని వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేను ఉండెదను. నా ముందర భక్తితోని మీ చేతులు చాపినచోని వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహమిచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకు ఇష్టం వచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములయందును గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులోనే కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమనియు బాబాని అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనకు చూచుటకు వచ్చుననియు ఆ బల్లి ఆనందించుచున్నదనియు బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోని ఉన్న ధూళిని విదిలించెను. అందులో నుంచి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోనెక్కెను. చూచుచుండగానే గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకు అంతయును జాగ్రత్తగా గమనించమనియు బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలం పిమ్మట అక్కా చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగలించుకుని ముద్దుడుకొనిరి. ఉండ్రముగా తిరుగుచు అధిక ప్రేమతో నాడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపురౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్కా చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది అంతయును బహు విచిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయును శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 12వ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 2వ రోజు పారాయణము సమాప్తము.